లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉద్దేశపూర్వకంగానే నేషనల్ హెరాల్డ్ కేసులు పెట్టారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సామాజిక పరివర్తన రావాలని రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్న కుట్ర జరుగుతోందన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు అమ్మడానికి లేనప్పుడు మనీ లాండరింగ్ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసులు బనాయించి చార్జ్ షీట్లు పెట్టి నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన వివిధ పత్రికా కార్యాలయాలను జప్తు చేసే కార్యాచరణ తీసుకోన్న బీజేపీ పార్టీ, అదేవిధంగా ఈరోజు బీజేపీ చేస్తూ ఉన్న అరాచకత్వం, రాజకీయ దురుద్దేశంతో ప్రత్యేకించి మన నాయకులు చేస్తూ ఉన్న ఒక తపస్సు. రాహుల్ గాంధీ గారు దేశంలో అన్ని మూలల్లో తిరుగుతూ సామాజిక పరివర్తన కావాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చేస్తూ ఉన్న ప్రయత్నానికి గొప్ప స్పందన వస్తూ ఉన్న తరుణంలో మరి నిరసన తెలియజేయాలి. ఈడీ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నాయకుని మన ఆది నాయకత్వాన్ని బెదిరించే కార్యక్రమం చేపడతా ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న ఈ ధర్నా కార్యక్రమం భాగంలో మరి మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి సెక్రటరీ సోదరులు విశ్వనాథన్ గారు కేసులు బనాయి